ఈ రోజు ఎర్ర చందనం ఏమైంది? ఎత్తుకెళ్ళిపోయారు. కరుణాకర్ రెడ్డి ఆవిడ క్రిస్టియన్, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్, ధర్మారెడ్డి క్రిస్టియన్. హిందూ మతం ముసుగేసుకుని క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసేది నువ్వు ఆర్కే రోజా. శేషాచలంలో ఉండేటువంటి ఎర్ర చందనం యాడికి పోయింది? మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే నువ్వు నిజాయితీగా చెప్పు. నువ్వేమో ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి వెనకొకడు కెమెరా పెడితే ఇలా తిరిగి ముందుకు వస్తావు. నువ్వు నిజంగా చెప్పు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ఎలివేషనా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఎలిమినేషనా? ఈ రెండిట్లో నాకేంటో తెలియాలి. 100% ఆర్కే రోజా ఈజ్ క్రిస్టియన్. ఆర్కే రోజా క్రిస్టియన్, నన్ను నమ్మండి. లేకపోతే నిజమైన హిందూ సంబంధించిన మనిషి అయితే, అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించిన మనిషి అయితే, వాళ్ళ ఇంట్లో ఉండేది వెంకటేశ్వర స్వామి దేవుని పటమే అయితే, ఒక్కొక్క పేపర్ మీద 20 మంది దర్శనాలు పెట్టుకుని సర్వదర్శనంలో వాళ్ళని హింసలు పడుతుంటే ఎందుకు ఆనందపడింది? శేషాచల అడవుల్లో ఉండి ఎర్రచందనం ఎత్తేస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేసింది? అదే విధంగా టూరిజం పేరుతో రోజుకి 4000 టికెట్లు ఇంటూ 3000 రూపాయలతో కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు గడించింది? నువ్వు వెంకటేశ్వర ఆశీస్సుల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి మాట్లాడతావా? రుచి చూశాడా? జగన్మోహన్ రెడ్డి ముసుగులో, క్రిస్టియానిటీ ముసుగులో నువ్వు ఎప్పుడో క్రిస్టియన్గా మారిపోయావు. మారిపో, తప్పులేదు. ఎవరు ఏ మతంలోనే వెళ్ళొచ్చు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ ఇంకొక మతం మీద దుమ్మెత్తకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాలను కూడా గౌరవించు. నువ్వు 2 మాటలు చాలా తప్పుగా మాట్లాడినావు. ఒకటి, వాళ్ళ బిడ్డ రుచి చూశాడు. ఏంది రుచి చూశాడు? రుచి చూశాడనే పదం నువ్వు వాడచ్చా? ఒక చిన్న బిడ్డ అక్కడ లోపల పడిపోయి గాలి ఆడక్కడ అపస్మారక స్థితిలో పడి ఉంటే ఆ బిడ్డను కాపాడుకొని వెంకటేశ్వర తల్లాలు అప్పగించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని రుచి చూశాడంటావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి డబ్బులు రుచి చూస్తున్నావు. అన్నదమ్ముల సాక్షిగా 3000 కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా సంపాదించి రుచి చూశావు.